నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని కావలి మండలంలోని తుమ్మలపెంట వెళ్లే ప్రధాన రహదారి దగ్గర ఏర్పాటు చేశారు. కార్యాలయం లేక ముందు నుండే గత కొన్ని సంవత్సరాలుగా కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని తమ భుజస్కంధాలపై భారం మోపుకొని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎప్పటికప్పుడు సమీకరణ చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్. ఆయన యొక్క కృషి, ఆశయాలు భారీ సంఖ్యలో జనసమీకరణ జరుగుతుంది. ప్రతి పనిని సక్రమంగా సకాలంలో పరిష్కరిస్తూ అందరిలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు ఆయన. జనసేన పార్టీ వ్యవస్థాపకులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం వెళ్లనున్నారు. అదే క్రమంలో ఈ నెల 14వ తేదీ తలపెట్టిన కార్యక్రమానికి కావలి నుండి అంగరంగ వైభవంగా భారీ నుంచి అతి భారీ సంఖ్యలో కోలాహలంగా తరలి వెళ్లాలని మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ నేతృత్వంలో కోఆర్డినేటర్ సుధీర్ నాయుడు, రాష్ట్ర మత్స్యకార సెక్రటరీ కోడుంగారి శ్రీనివాసులు తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా కావలి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో రేపు 14వ తేదీ జరగబోయే భారీ బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ జన సైనికులు, వీరమహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ విజయంగా చేయవలసిందిగా కోరుచున్నాను. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా పండగ, మా సొంత పండగ, మా జనసేన పార్టీ పండగగా అనుకొని ఈ సంవత్సరం మార్చి 14న జరగబోయే ఆవిర్భావ సభకి మా పండగ తరఫున మేమందరం కలిసి పండగ వాతావరణంలో చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం. రాదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగా సుధాకర్ గారు చెప్పినట్టు ఐటీ కోఆర్డినేటర్ బాలు గారి పర్యవేక్షణలో ఎవరైతే వస్తున్నారో లిస్ట్ అవుట్ అతను చేస్తాడు. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కోఆర్డినేషన్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళని సంప్రదించండి. ఎవరైతే వస్తారనేది క్లియర్గా ఉంటుందో, ఏదైనా సందేహంలో ఉంటే దాన్ని వస్తారా అని డైమాలో ఉన్న వాటిని కాకుండా క్లియర్గా 10వ తారీఖు ఒక ఫిగర్ ఇంతమంది వస్తారు, ఇంత ఉంటారంటే ఇక్కడి నుంచి వెళ్ళేదానికి కానీ అకామిడేషన్ కానీ చేసుకునేదానికి ఎన్ని ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఎనీ టైం బాలు గారిని కానీ సుధాకరన్ కానీ ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి క్లియరెన్స్ తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఈ రోజున తుమ్మలపెంట రోడ్డు జనసేన పార్టీ ఆఫీస్కి జన సైనికులు, వీర మహిళలు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే నాయకుల అనుమతితో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కావలి నియోజకవర్గంలోని మత్స్యకారులంతా సంక్షేమం కోరడం, వాళ్ళని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి త్వరగతిన తీర్చుకోవడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది. మరి అదేవిధంగా కమిటీలో పంచాయతీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయిలో ఉండే 3 మండలాల్లో అల్లూరు మండలం, భోగోలు మండలం, కావలి మండలంలో ఎక్కువగా మత్స్యకారులు నివసిస్తున్నారు. వాళ్ళందరితో పాటు కమిటీలో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే మా మత్స్యకారుల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న భావించి మా ఇన్ఛార్జి గారు నేను చర్చించి కమిటీ వేయడం జరిగింది. మొత్తం 58 మందితో ఈ కమిటీ వేశాము. మరి అదేవిధంగా ఈ సందర్భంగా మా కూటమి ప్రభుత్వానికి ఇన్ఛార్జి గారి తరఫున కొన్ని వినతులు కూడా మేము చెప్పదలుచుకున్నాం. అదేమిటంటే జియో నంబర్ 13 గత ప్రభుత్వంలో మా మత్స్యకారులకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఒక జియోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విలీనం చేశారు. సంతోషకరమే. అయినా కూడా మా మత్స్యకార కుటుంబంలో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు మరణిస్తే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి పింఛను వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా సబ్సిడీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ రాయితీ కింద మాకు ఒక లీటర్కి 6 రూపాయలు గతంలో ఇస్తూ ఉన్నారు. దాన్ని కూడా 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచే విధంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, పెంచాలని చెప్పి.
మరి అదేవిధంగా ఈ మత్స్యకార వృత్తి గత ప్రభుత్వంలో 20 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉంటే దాంట్లో 1,00,000 కుటుంబాలకు మాత్రమే మత్స్యకార వృత్తి అందజేయడం జరిగింది. అలా కాకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి ఒక రేషన్ కార్డు తరఫున అందరికీ 20,000 వృత్తి అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఇన్ఛార్జి గారి తరఫున మేము తెలుపుకుంటున్నాం అర్జీని. మరి అదేవిధంగా అనేక సమస్యల మీద మేము సార్తో చర్చించాం. పట్టపు కార్పొరేషన్ మా మత్స్యకారులు కావలి నియోజకవర్గంలో ఎక్కువ మంది పట్టపు రాజులను మేము ఎక్కువ మంది నివసిస్తుంటాం. మాకు కార్పొరేషన్ లేదు. దాని గురించి కూడా మేము సార్కి అర్జీ పెట్టున్నాం. అది కూడా త్వరగతిన పూర్తి చేసి పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే విధంగా కూడా దానివల్ల ఏంటంటే మాకు విద్యా విధానం జీవనం రాజకీయంగా కూడా మాకు కొంచెం వెసులుబాటు కల్పిస్తున్న భావంతో మేము దాన్ని కూడా త్వరగతిన చేయాలని చెప్పి మా ఇన్ఛార్జి గారికి వేడుకుంటున్నాం ఈ సందర్భంగా. మరి అదేవిధంగా ఈ మత్స్యకార గ్రామాల్లో కావలి నియోజకవర్గం ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా కడలూరు బోట్లు చెన్నై బోట్లు చాలా ఇబ్బందికరంగా అది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అన్ని విషయాల్లో సార్ చెప్పున్నాం. సార్ కూడా పైకి పంపించున్నారు. అది కూడా త్వరగతిన కూటమి ప్రభుత్వం తొందరగా దాన్ని త్వరగతిన పూర్తి చేయాలని చెప్పి ఈ సమస్యను కూడా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా ఇన్ఛార్జి గారికి ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి 16వ తారీఖున మార్చి 14వ తారీఖున పిఠాపురంలో ఈసారి పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షులు మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు వీర మహిళలు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఎంతోమంది పాల్గొని వక్తలు నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీడియాకు తెలుపుకునేది ఏంటంటే 14వ తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని కావలి నుంచి 13వ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్ళి 14వ తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్ళి అక్కడ సదుపాయాలు అన్నీ కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఎవరికి ఏ లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరినీ కూడా ఈ 10వ తారీఖు లోపల వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గటువంటి వాహనాలు బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ నెల 10వ తారీఖు లోపల తెలుపవలసిందిగా కూడా కోరటం జరిగింది. అదే సందర్భంలో రేపు మేము ఇక్కడ కూడా కావలిలో కూడా ఈ పోస్టర్స్ అయితేనేమి ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్ళే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే సందర్భంగా ఇంకోటి జరిగింది. అదేవిధంగా మత్స్యకార గ్రామాల్లో పంచాయతీల్లో ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్న పంచాయతీలను కూడా సెలెక్ట్ చేసి దాంట్లో జువల్దిన్న ప్రెసిడెంట్గా చిన్నంగారి నాగేంద్ర రాజేంద్ర ప్రసాద్ తర్వాత కొండూరు యానాద్రి సెక్రటరీగా, అలాగే అన్నగారిపాలెం ప్రెసిడెంట్గా ఎల్లంగారి గణేష్, తర్వాత రూరల్ సెక్రటరీగా ఆవుల నాగరాజు, పెద్దపట్టపాలెం ప్రెసిడెంట్గా గంగాన గారి గిరి, తర్వాత సెక్రటరీగా పామాజీ రాంబాబు, ఇసుకపల్లి ప్రెసిడెంట్గా ఆవుల గోవిందు, సెక్రటరీగా ఎల్లంగారి అరుణ, తర్వాత తుమ్మలపెంట చిన్నంగారి వెంకటరమణ, సెక్రటరీగా వెంకయ్య బాబు. ఈ గ్రామాల్లో పంచాయతీలకి ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా అధ్యక్షులను నియమించుకుంటూ
మత్స్యకార కమిటీ కూడా జనసేన పార్టీకి ప్యారలల్గా ఆ మండలాల్లో ఉన్నటువంటి మండలాధ్యక్షులతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.